యుఎస్ ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధానికి మిడిల్ ఈస్ట్లో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియాలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందన్నది చాలా ఆందోళనగా ఉంది. వాళ్ళకి ఇక్కడ భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే గల్ఫ్లో ఉన్న గవర్నమెంట్స్ చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాయి. ఇప్పుడు మనం యుఏఈ విషయానికి వస్తే యుఏఈలో థాడ్ అనే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీనివల్ల డ్రోన్స్ని మరియు మిసైల్స్ని ఈజీగా తిప్పగొడుతుంది. సో దీనివల్ల క్యాజువాలిటీస్ చాలా తక్కువ నమోదవుతాయి కూడా. సో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. అలాగే ప్రైవేట్ మరియు పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ విషయానికి వస్తే వాళ్ళకి రిమోట్ వర్కింగ్ ఆప్షన్, అలాగే స్టూడెంట్స్కి కూడా రిమోట్ లెర్నింగ్ ఆప్షన్ ఇచ్చి చాలా మంచి పని చేసింది యుఏఈ గవర్నమెంట్. ఫ్లైట్స్ విషయానికి వస్తే నిన్న ఈవినింగ్ ఫ్లై దుబాయ్, ఎయిర్ ఇండియా, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ సేఫ్గా పంపించారు. ఇక టూరిస్ట్ మరియు ట్రాన్సిట్ మీద వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ యుఏఈ గవర్నమెంట్ ఫ్రీగా హోటల్ అకామిడేషన్ అరేంజ్ చేసింది. అలాగే ఎయిర్లైన్స్ కూడా త్వరలోనే అరేంజ్ చేస్తామని అధికారులు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఫేక్ న్యూస్ విషయానికి వస్తే ఆథరైజ్డ్ ఛానల్స్ నుంచే న్యూస్ తీసుకుని పాస్ చేయవలసిందిగా అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఫేక్ న్యూస్ తమంతగా వాళ్లే స్ప్రెడ్ చేస్తే మాత్రం గల్ఫ్ చట్టాల ప్రకారం భారీ ఫైన్ మరియు జైలు టర్మ్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒకసారి ఆలోచించి న్యూస్ని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ.